వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయిందంటే అఘోరి శ్రీవర్షిని వీళ్ళిద్దరు సంబంధం అయితే చాలా వైరల్ అయిపోయింది. అసలు వీళ్ళిద్దరు బాండింగ్ ఏంటి, వీళ్ళిద్దరు బాండింగ్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది అయితే తెలుసుకుందాం. అంటే వీళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని చెప్పేసి కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు నిజం అనేది అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో అసలు ఈ అఘోరి శ్రీవర్షిని గోల ఏంటి, వీళ్ళిద్దరు అసలు మ్యారేజ్ చేసుకోబోతున్నారు అన్నట్లు కూడా తెలుస్తుంది. అసలు వీళ్ళిద్దరు బాండింగ్ ఏంటి? అఘోరి శ్రీవర్షిని ఇష్యూలో నేను ఫస్ట్ శ్రీవర్షిని నుంచి వస్తా. ఆ పిల్లని అడిగాం, ఎందుకు ఏం చదువుకున్నావు అంటే బీటెక్ సెకండ్ ఇయర్, తర్వాత చదవలేదా అంటే ఏదో అబ్బలేదు. ఓకే ఫైన్. ఈ పిల్లకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు భైరవ ద్వీపం సినిమా చూస్తే అందులో మాంత్రికుడు ఉంటారు కదా, అవును, మొత్తం పుర్రెలు వేసుకొని ఇట్లా. నెక్స్ట్ ఘటోద్గచుడు సినిమాలో కూడా కోట శ్రీనివాసరావు. అండ్ నెక్స్ట్ సాహస వీరుడు సాగర కన్య సినిమాలో ఆమె ఉంటుంది, మన వాసన వాసన జలకన్య వాసన మంత్రదండంతో. ఈ గెటప్లు అంటే ఆ పిల్లకి చాలా ఇష్టం. ఈ టైప్ ఆఫ్ అంటే మాంత్రికులు ఇట్లా మంత్రదండంతో ఇట్లా 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 ఇలా అనగానే ఏదో అవ్వడం అక్కడ, ఇలాంటివి ఇంట్రెస్ట్. అంటే ఏ ప్రపంచంలో ఏవైనా సాధించవచ్చు అని నమ్మింది ఆ మంత్రదండం ఒకటి ఉంటే. అలా అవి ఎక్కువగా చూసేది. చిన్నప్పుడు నమ్ముతారు కదా ఎవరైనా సరే. ఒక ఊహ తెలిసిన తర్వాత చిన్నప్పుడు అంటే ఇప్పుడు కూడా చిన్న పిల్లే ఆ పిల్ల, పెద్ద ఇరగదీసే మెచ్యూరిటీ అని రాలా. ఇంకా తర్వాత అలా పెరిగింది. తర్వాత ఈవిడకి సాధువులు, అఘోరాలు, తాంత్రికలు ఇట్లాంటివి అంటే ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నువ్వు అరుంధతి సినిమా చూస్తే సోను సూద్ని ఇష్టపడేది. మనందరం అరుంధతిని చూసేవాళ్ళం. అంటే ఇప్పుడు జయదేవి అదిలోక సుందరి అంటే అందరూ అయితే శ్రీదేవి లేదా ఇంకేదో అంటే, ఈమె అమరీష్ పురిని ఇష్టపడేది. ఆకర్ష ఆకర్ష అని ఇట్లా ఏదో బాల్ తీసి ఇట్లా అనడం, దాన్ని ఏదో చేయడం, ఈ టైప్ ఆఫ్ అన్నీ బాగా నచ్చేవి. నచ్చి అలా కొంచెం ఏజ్ వచ్చాక పెద్దగా నేను కూడా ఇలా ఒక మాంత్రికురాలో తాంత్రికురాలో అవ్వాలనుకుంది. ఒక్కొక్కరు ఒకలా అవ్వాలనుకుంటారు. ఈవిడ ఆనందం ఈవిడిది. ఆ తర్వాత ఏమైంది, ఇలా వాళ్ళ ఊర్లో దగ్గరలో, ఇప్పుడు ఆమె అంటే పొలిమేర దాటే ఇది లేదు కాబట్టి ఆ ఊర్లో దగ్గర ఒక స్వామీజీ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి 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 నాకేమైనా విద్యలు నేర్పవా అని అడిగింది. ఇంకా ఆ స్వామి కూడా 2 ఏళ్ళు భరించాడు. నీకు నేర్పడానికి నాకేం వచ్చే తల్లే, నాకేమీ రావు. సరే ఎలాగ వచ్చావు కదా, నాకు వచ్చిందే 4, నీకు అప్పుడోటి నేర్పిస్తా, కూర్చో అన్నాడు. ఈలోపు 2 తెలుగు రాష్ట్రాల్లో ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంట్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా అఘోరి ఎంట్రీ ఇచ్చింది. సునామీలాగా వెళ్ళిపోతుంది, జై 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 అని. అన్ని ఛానల్స్లో కవర్ అవుతుంది, బాగా పాపులారిటీ సంపాదించుకుంది. నేను ఆత్మాహుతి చేసుకుంటా, అలా చేసుకుంటా, నేను అఘోరిని, అది ఇది, నా రూపము, ఆ వింతతనం, ఈమెకు ఆ గెటప్లే ఇష్టం కదా. అలా అఘోరి గెటప్ని కూడా ఇష్టపడింది. అరే భలే వచ్చింది, ఈమెదో నా కోసమే వచ్చింది. నా కళల ఇప్పుడు రెక్కల గుర్రం మీద హీరో వస్తాడని కలగనే వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడో నా కోసం ఎవరో ఒకరు వస్తారన్న కలగనే ఈ పిల్లకి అనుకోకుండా అఘోరి వచ్చిన అఘోరిని ఏం చేసింది, ఎలాగైనా కలవాలనుకుంది, కలిసింది. ఈమెతోనే ఉండాలనుకుంది, ఒక అటాచ్మెంట్ పెట్టుకుంది. ఇక ఆ అటాచ్మెంట్ సెట్ అయిపోయింది. కానీ ఇక్కడ అందరు ఏమంటున్నారంటే అఘోరి వచ్చేసి శ్రీవర్షినికి ఏదో మందు పెట్టింది, అందుకే శ్రీవర్షిని ఇలా ఎవరి వెర్షన్స్ వాళ్ళవి, వాట్ ఎవర్. ఇప్పుడు నేను చెప్పింది అయితే ఇక్కడి వరకు అయితే ఇదే కరెక్ట్, ఇదే శ్రీవర్షిని చెప్పింది. ఇప్పుడు శ్రీవర్షిని అనే అమ్మాయి ఎక్కడ ఉంటుంది అఘోరికి తెలియదు కదా. ఈ పిల్లకి ఇవన్నీ ఇష్టం. సరే మొత్తానికి అఘోరితో ఉంది. మాది గురు శిష్యుల సంబంధం అన్నారు, తల్లి కూతుర్ల సంబంధం అని కూడా అన్నారు. అఘోరితో వెళ్ళిపోతా, నేను ఇక్కడ ఉండను అని చెప్పేసి అఘోరితో వెళ్ళిపోతే అఘోరి ఏం చూపించిందంటే ఈవిడికి, ఇదిగో పుర్రే, ఇదిగో సమాధి, ఇదిగో కాలేసేవాళ్ళు, ఇదిగో ఒంటికాళ్ళు మీద తపస్సు చేసేటోడు, ఇక్కడ ఇది అక్కడ అది, ఇదిగో తాంత్రిక విద్యలు అన్నీ ఏమేమేవో. అంటే ఈమె ఇష్టపడే సామాగ్రి, సిట్యువేషన్స్, ఆ టెరిటరీలు, ఆ ప్లేసెస్ అన్నీ చూపించింది ఈ 15 రోజుల్లో. ఇంకా ఈమెకు విపరీతంగా నచ్చేసింది అఘోరి. ఈమెను వదిలి నేను పోలేను, అసలు నా ఆశే ఇది. ఫ్యూచర్లో ఈమె తర్వాత నేను కూడా ఇక్కడ అఘోరినై ఆకర్ష అని ఒక మంచి మంత్రదండతో తిరిగి వచ్చి ఇక్కడ కొంతమంది అడవిలో ఆనందాన్ని వెతుక్కుంటారు, కొంతమంది ఎడారిలో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఈ పిల్ల అఘోరిలో ఆనందాన్ని వెతుక్కుంది.
సో అంటే ఇలా నచ్చడంలో తప్పు లేదు కానీ అమ్మా నాన్నని వదులుకునే అంత అఘోరిలో అంతగానే ఏముంది? అదొకటి. నెక్స్ట్ నేను యుఎస్ పోతాను అంటారు పిల్లలు. ఎలా మమ్మల్ని వదిలేసి పోయే అంత యుఎస్లో ఏముంది అంటే వాడు వింటాడా? ఈమెకు కూడా అంతకు మించింది ఏదో అది నచ్చింది అంతే. వాళ్ళకి నచ్చింది అది యుఎస్ఓ కానీ చందమామో కానీ ఆర్మీయో కానీ అఘోరియో కానీ. ఈ పిల్లకి అఘోరి నచ్చింది, ఆమెతో వెళ్ళాలనుకుంది. నెంబర్ 1. ఇప్పుడు తల్లిదండ్రులు సమాజం వ్యతిరేకిస్తున్నారు. ఏమని? అఘోరితో వెళ్ళకూడదు, ఆమె నిన్ను ఏదో మాయ చేసింది, ఆమె అడ్రస్ లేకు, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, ఎందుకు ఉంటుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, నిన్నేదో చేస్తుంది, నువ్వు సేఫ్టీ ఉండదు, ఆడపిల్లవి, ఆమె ఏడ తింటుందో తెలియదు, ఏడు ఉంటుందో తెలియదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, అది లేదు, ఇది లేదు, నీకు ప్రమాదం, వద్దు వద్దు వద్దు. ఈ పిల్లేమో నో 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 నేను వెళ్తా. పిల్ల చెప్తే మాట వినట్లేదని ఏం చేశారు వీళ్ళు? పోలీసులను ఆశ్రయించారు. మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిందండి, కిడ్నాప్ చేసుకొని పట్టుకెళ్ళింది. మతిస్థిమితం లేదు మా అమ్మాయికి, అఘోరి కిడ్నాప్ చేసి మాయమాటలు చెప్పి పట్టుకెళ్ళింది అంటే పోలీసులు కూడా కేసు రాసుకొని పిల్లని తీసుకొచ్చి ఇంట్లో అప్పచెప్పారు. మాది గురు శిష్యుల బంధమే, గురువు లేదు శిష్యుడు లేదు, మూసుకొని ఇంట్లో ఉండు. మాది తల్లి కూతుర్ల సంబంధం, పళ్ళు రాళ్ళ కొడతా ఇంట్లో ఉండు. ఏం చెప్పినా విన్నట్లా. చివరికి ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈమె కనిపించింది, ఏ బంధం అయినా సరే వీళ్ళు లాక్కెళ్ళి పెడతారు, అదే మొగుడు పిల్లల బంధం అన్నాం అనుకో, నా ఇష్టం, నేను మేజర్ని కాబట్టి ఎవరైనా పెళ్లి చేసిన హక్కు నాకు ఉంటుంది, నన్ను ఇంకెవరు తీసుకెళ్లరు అనేసి అఘోరిని నేను పెళ్లి చేసుకుంటున్నామని చెప్పేసి ప్రకటించింది. ఇక్కడ ఇది ఒక వింత. అఘోరిని పెళ్లి చేసుకోవడం ఏంటా? ఎందుకు లేదు? ఇప్పుడు గే మ్యారేజెస్ జరుగుతున్నాయి, లెస్బియన్ మ్యారేజ్లు జరుగుతున్నాయి, ఆడ మగ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అలాగే అఘోరితో నా పెళ్ళి, అదంతే. కానీ వీళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకోండి అంటే ఇట్లా తాళి కట్టి అక్షింతలు పోసి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని అందరికీ భోజనాలు పెట్టి తర్వాత మరి శోభనం కూడా చేసుకొని హనీమూన్, ఈ దరిద్రం అంతా లేదు. వీళ్ళ నోర్లు మూయించడానికి, అంటే నేను నీతోనే ఉండాలి, నేను అక్కడికి రాను అని చెప్పడానికి ఈమె ఎంచుకున్న మార్గం అది. నెక్స్ట్ ఇది అఘోరికి కూడా ప్రమాదం. నువ్వు పెళ్ళి అంటే అక్కడ నుంచి గెంటేస్తారు, నువ్వు ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావని. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? వీళ్ళ ఇంట్లో సరే పిల్లని అయితే వెనక్కి తీసుకొచ్చారు, అన్ని టీవీ ఛానల్లో కూర్చోటి చెప్పారు, ఇంకెప్పుడు పోవు కదా పోను అనింది. అఘోరిని మర్చిపోమన్నారు, మర్చిపోతా అనింది. ఇంకొక ముందుకు వచ్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, చిన్నప్పటి నుంచి అద్దంలో మొహం చూసుకొని తలదూకునే అలవాటు ఉంది ఈ పిల్లకి, సో ఏమన్నారు, బాగా చేస్తున్నావు కదా, యాంకర్గా చేయి మా ఛానల్లో. ఓకే, ఇదిగో నీ ఐడి కార్డ్ అని మెడల్ వేసాడు, జాయిన్ అయిపోయింది. 2 రోజులు ఉండింది. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే ఉండలేకపోయింది. అఘోరి ఫోన్ చేయగానే పరిగెత్తింది. సో ఈమె ఏంటంటే ఆమెను ఎంచుకుంది, నేను అక్కడే ఉంటా అని. అది ఏంటో సమాజం అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఈ అఘోరి సరే, ఆ పిల్ల ఏదో తెలుసో తెలియకో వచ్చింది, నువ్వన్న ఇక నా తెలివి ఉంది కదా, వెనక్కి పంపొచ్చు కదా, మీ అమ్మ నాన్న దగ్గర ఉండు బాగుంటావు అనొచ్చు కదా. నో 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 వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఈ పిల్లకి సేఫ్టీ ఉండదు. ఎందుకు అఘోరి ఏమంటుందంటే, ఈమెకి ఇష్టం లేకుండా అక్కడ ఉంచితే ఏదో రోజు వచ్చి ఏమైనా చేసుకుంటే ఏంటి పరిస్థితి, తనకు అలా ఉండాలని ఉంది, సో అలాగే ఆమె ఇష్టం. నాతో ఉంటే మాత్రం నేను కంటికి రేపలా చూసుకుంటా, నన్ను వదిలేసిపోతే నాకు సంబంధం లేదు ఇక్కడ. సో ఈ యాంగిల్లో చూసుకుంటే ఇది ఒక వింత. యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక సినిమా తీసే వింత ఇది. అసలు అఘోరి రావడం ఏంటి, అనుకోకుండా ఏమైనా అంత సంచలనం అవ్వడం ఏంటి, ఓ ఆడపిల్ల ఈమెకి అటాచ్ అవ్వడం ఏంటి, అందరూ వద్దు వద్దని వ్యతిరేకించి వెనక్కి తేవడం ఏంటి, లాస్ట్కి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పడం ఏంటి, వాట్స్ గోయింగ్ ఆన్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్.